అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఉక్రెయిన్ ప్రధానాంశంగా జరిగిన చర్చలు యుద్ధం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సమావేశం ఫలప్రదమైందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు ట్రంప్. కొన్ని అంశాలపై ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చామని, మరికొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు తుది ఒప్పందం కాదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ వెల్లడించారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్ నాకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాల్లో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉండుంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చుండేది కాదని పుతిన్ మరోమారు పేర్కొన్నారు. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఉక్రెయిన్ ప్రధానాంశంగా జరిగిన చర్చలు యుద్ధం ముగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సమావేశం ఫలప్రదమైందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు ట్రంప్. కొన్ని అంశాలపై ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చామని, మరికొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు తుది ఒప్పందం కాదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ వెల్లడించారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ట్రంప్ నాకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాల్లో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉండుంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చుండేది కాదని పుతిన్ మరోమారు పేర్కొన్నారు.